దేవునికి స్తోత్రం. సంఘం అంతటిని ఎలా తయారు చేయాలనుకుంటున్నానంటే, ఏట్లేసినా కూడా ఏట్లేసినా అది మనలో కొంతమంది తయారవుతున్నారు. మిగతా వాళ్ళని కూడా అలా తయారు చేయాలంటే నిజంగా ఎట్టేయటం కాదు. అంటే ఎక్కడ సభలో నిలబెట్టినా, ఎక్కడ ప్రార్థన కొడుకులో నిలబెట్టినా, ఎంత బహిరంగ వేడుకలో నిలబెట్టినా, పలానా వాళ్ళు ప్రార్థన చేస్తారంటే ఎక్కడిది ప్రార్థన జీవితం, ఎక్కడిది ధైర్యం, ఎక్కడిది ఆత్మ నింపుదల? అసలు మీరు ఏ మందిరానికి వెళ్తారు? హల్లెలూయా. అట్లా తయారు చేయబడాలనుకుంటున్నా నేను అనేటోళ్ళు చేతులు ఎత్తుతారా? నేను కూడా అలాగ ఉండాలనుకుంటున్నాను. రైట్. అందుకోసం మీరు ఏం చేయండి అంటే, వాక్యం చదవమన్నప్పుడు చదవండి, ప్రార్థన చేయనప్పుడు చేయండి, పాట పాడమన్నప్పుడు పాడండి. మీకు తెలుసా, మీరు అందరు నాకెలో చూస్తారు. కొంతమంది అయితే రైట్ భయం, ఆ భయం పోవునుగాక. ఆమేన్. రైట్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి మహాపరిశుద్ధమైన నామములో కూడి ఉన్న మీ అందరికీ హృదయపూర్వకంగా చేతులు జోడించి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనలో 20వ కీర్తన 5 నుంచి 9 వచనాల వరకు ఉన్న దేవుని మాటల మీద మనందరూ కూడా దృష్టి పెట్టినట్లయితే, సహజంగా ఈ భూమి మీద వృద్ధులకైనా, యవనస్తులకైనా, వివాహము కావలసిన వాళ్ళకైనా, ఏ కుటుంబానికైనా సరే బేసికల్గా భౌతికంగా బ్రతకటానికి, భౌతికంగా జీవించటానికి ఒక ఆధారం కావాలి. ఉదాహరణకు, మీ అబ్బాయికి పెళ్ళి ఎప్పుడు చేస్తావు అనంటే, వాడికి ఉద్యోగం లేదయ్యా, వాడు ఏ ఆధారం చూసుకొని భార్యను చేస్తాడు? పెళ్ళి చేశాను అనుకోండి, భార్యాభర్తలు మా మీదనే డిపెండ్ అవుతారు, వాళ్ళు మాకే భారం అవుతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. కాబట్టి వాడికి ఏ ఆధారం లేదు. కొంచెం ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ పెళ్ళి చేస్తా. వృద్ధులు ఏం చేస్తారు? కొంతమంది ఏం చేస్తారంటే, మా పిల్లలు మాకు పెట్టేదాకా మేము వాళ్ళ కోసం మేము ఎదురు చూడడం. మాకు పెన్షన్ వస్తుంది, మా పెన్షన్ని బట్టి మేము ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి మీద మేము డిపెండ్ అవ్వకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని మా పిల్లలు మేము అడుక్కోకుండా దర్జాగా మాకున్నటువంటి పెన్షన్ని బట్టి, మాకు వచ్చే పెన్షన్ని బట్టి మేము దర్జాగా జీవిస్తాం. మా ఆధారం ఏంటంటే పెన్షన్. ఇలాగన ఒక వ్యక్తిని కదిలిస్తే, ఒక కుటుంబాన్ని కదిలిస్తే బేసికల్గా భౌతికంగా ఏదో ఒక ఆధారం కావాలి. ఏదో ఒక ఆధారం ఉంటే ఆధారాన్ని బట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అప్పుడే ఏమవుతుందంటే సగర్వంగా, ధైర్యంగా ఉండగలుగుతారు. ఎందుకు ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఒక వ్యక్తికి కానీ, ఒక కుటుంబానికి కానీ ఆధారం కావాలి. ఉద్యోగము ఆధారం కావాలి, వృద్ధులకైతే పెన్షన్ ఆధారం కావాలి, నిరుద్యోగులకు మంచి ఉద్యోగము రావాలి. దాన్ని బట్టి వాళ్ళు ఏమవుతారంటే, ఒక ఆధారం చేసుకుని ఈ భూమి మీద జీవించటానికి, లేకపోతే మనుగడ కొనసాగటానికి ఆధారం ఉంటుంది. ఏ ఆధారం లేకపోతే కష్ట సాధ్యమవుతుంది. అందుచేతనే ఇల్లు కట్టే వాళ్ళు ఏం చేస్తారంటే, ఎంతో కొంత ఆధారం చూసుకొని పని మొదలు పెడతారు. వ్యవసాయం చేసే వాళ్ళు ఎంతో కొంత ఆధారం చూసుకొని వ్యవసాయాన్ని మొదలు పెడతారు. వ్యాపారం చేసేవాళ్ళు ఎంతో కొంత రాబడి, ఎంతో కొంత పెట్టుబడి చేతిలో ఉంచుకొని బిజినెస్ను, వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఇలాగన చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క వ్యక్తికి ఏం కావాలంటే ఆధారం కావాలి. ప్రతి కుటుంబానికి ఏం కావాలంటే ఆధారం కావాలి. ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆధారము ఉండాలి. దేవుని వాక్యమే సెలవిస్తుంది, దేవుని వాక్యం మనకే నేర్పిస్తుంది అనే విషయాన్ని మనం కూలంకషంగా మనం జాగ్రత్తగా గమనించగలిగినట్టయితే, పరిశుద్ధాత్మ పూర్ణమైనటువంటి దావీదు రాజు గారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డవాడై 20వ కీర్తనలోనే మొదటి నుంచి చివరి వచనాలు రాస్తూ అందులో ఒక అద్భుతమైన ఆణిముత్యాన్ని పరిచయం చేస్తున్నాడు. మనం ఏం చేద్దామంటే 7వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. కొందరు అంటే ఆత్మీయులు కాదు, కొందరు రథములను బట్టి, కొందరు
గుర్రములను బట్టి అతిశయపడుదురు. అతిశయపడుదురు అంటే అర్థం ఏంటంటే గర్వపడతారు. హల్లెలూయా. రెండు చేతులతో దేవునికి స్తోత్రం. కొందరు అంటే ఎవరు అనంటే ఆత్మీయులు కాదు, భౌతికంగా అంతో సంపాదించిన వాళ్ళు, భౌతికంగా కొంత స్థాయి, కొంత స్టేటస్, కొంత ఆర్థిక బలం కలిగిన వాళ్ళు. వాళ్ళ గురించి పరిశుద్ధాత్మ తండ్రి ఏమని మాట్లాడుతున్నాడంటే, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడతారు. అతిశయపడటం అంటే అర్థం ఏంటంటే గర్వపడటం. పొగరండి, వాళ్ళకు బాగా పొగరు. ఎందుకని? బాగా సంపాదించారు కాబట్టి. మీరు పూర్తి చేయాలి కొన్ని. కన్ను మిన్ను కానట్లే వాళ్ళకి. ఉద్యోగం రాకముందే అంతంత మాత్రం ఉండేది. ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత కాళ్ళు ఎక్కడ అంతేట, భూమి మీద ఆనవు. ఎందుచేత? ఉద్యోగం వచ్చింది కాబట్టి ఇక బాగా వాళ్ళకి ఏమొస్తుందంటే అహంకారం వచ్చేస్తూ ఉంటుంది, గర్వం వచ్చేస్తూ ఉంటుంది అని చెప్పేసి భౌతికంగా ఒక వ్యక్తి ఉద్యోగాన్ని పొందుకుంటేనో, లేకపోతే సంపాదన మొదలుపెట్టి ఆ సంపాదనలు బాగా వెనుక వేస్తూ ఉంటేనో వారు ఏం చేస్తారంటే గర్వపడటం సహజం. కానీ దేవుని వాక్యం సెలవుస్తున్న సత్యం ఏంటంటే అతిశయపడటము అంటే అర్థం ఏంటంటే గర్వపడటం. హల్లెలూయా. గర్వపడటం. ఎవరు గర్వపడతారు? ఒంటి నిండా బంగారం ఉందనుకోండి, బంగారం లేనామని ఏం చేస్తుందామా? ఫంక్షన్లో కనపడతాయి ఇలాంటి సిచ్యువేషన్. ఒంటి నిండా బంగారం ఉందనుకోండి, బంగారం లేని వాళ్ళు ఏం చేస్తారు? కింద మీదకి స్కానింగ్ చేస్తారు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె ఏం చేస్తుంది అంటే నిలబడకుండా, ఓహో నీకుంది కాబట్టి, నీకుంటే చెప్పాలి, నీకుంటే నువ్వు తిను, నన్నెందుకు అట్ట పొగరకు చూస్తూ ఉన్నావు? పొగరండి, ఆయనకు పొగరండి. ఎందుకని? ఉందని. ఏముంది? ధనం ఉందని, బంగారం ఉందని, ఉద్యోగం ఉందని, 4 రాళ్ళు వెనకేసుకున్నారని, భూమి ఉందని, వ్యవసాయం ఉందని, బాగా సంపాదించారని గర్వం, అహంకారం. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అతిశయపడుతున్నారు. దేవుని మాటలు వింటున్న సంగమా, దేవుని పిల్లలారా, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మన అంశ భాగం ఏంటంటే మన ఆధారం ఎవరై ఉండాలి, మన ఆధారము ఎవరై ఉండాలి అనే టాపిక్లోంచి, అంశంలోంచి దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని వింటున్నాము, తింటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు దావీదు రాజు ద్వారా సర్వమానవాళికి ఏమని పరిచయం చేస్తున్నాడంటే, కొందరు అంటే అందరూ కాదు. ఆ కొందరు ఎవరు అంటే దేవుడంటే భయం లేని వాళ్ళు, దేవుడంటే లెక్కలేని వాళ్ళు. మా కష్టమండి, మా చెమటోడ్చి సంపాదించామండి, మా తెలివితేటలతో వెనకేసుకున్నామండి అని దేవుని ఆశీర్వాదాన్ని గుర్తించక, దేవుడిచ్చిన దీవెనని గుర్తించక వారేం చేస్తారంటే ఇది మా రెక్కల కష్టమని, మేము సంపాదించామని, నేను అనే అహంకారంతో, గర్వంతో దేవుడిచ్చిన దాన్ని లెక్క చేయకుండా దాన్ని ఏం చేస్తారంటే అతిశయపడతా ఉంటుంటే, కింది వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. హల్లెలూయా. 2 చేతులు ఎత్తుదాం, దేవునికి స్తోత్రం. మనమైతే అంటే దేవుని విశ్వసించిన మనమైతే, దేవుని నమ్మిన మనమైతే, దేవుని కలిగిన మనమైతే, దేవుని వెంబడిస్తున్న మనమైతే ఎవరిని బట్టి అతిశయపడతామంటే దేవుణ్ణి బట్టి మనం అతిశయపడాలి, దేవుణ్ణి బట్టి మనం ఆనందించాలి, దేవుడే మనకు ఆధారమై ఉండాలి అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. కనుక దేవుని మాటలు వింటున్న సంగమా, దేవుని బిడ్డలారా, మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆధారం ఎవరై ఉంటే బాగుంటుందంటే దేవుడై ఉంటే బాగుంటుంది. మన అండ ఎవరై ఉంటే బాగుంటుందంటే దేవుడే ఉంటే బాగుంటుంది. అందుచేతనే భక్తుడు ఏమంటాడంటే, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని చెప్పేసి ప్రశ్న వేసి మళ్ళీ జవాబు ఏం చెబుతాడంటే, భూమి ఆకాశములను కలగజేసిన యెహోవా వలననే మనకు సహాయము కలుగుతుందని 121వ కీర్తన ప్రారంభంలో ఈ మాటలు కనపడతా ఉంటాయి. కాబట్టి మన అండ, మన బలము, మనకు ఆధారము, మన ఆనుకునే అద్భుతమైన వ్యక్తి ఎవరై ఉండాలంటే దేవుడై ఉండాలి.
దేవుడై ఉంటే దేవుడు సంతోషిస్తాడు. మనకేమవుతుందంటే గొప్ప బలం కలుగుతుంది అనే విషయాన్ని గమనించాలి. ఒకసారి మనం కీర్తన గ్రంథము 3వ కీర్తనలోకి వెళ్ళిపోతాము. 3వ కీర్తనలోనే మొదటి వచనం ఒకసారి మనం చదువుకుందాం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. రైట్, నా వైపు చూడాలి. దావీదు రాజు కీర్తన 3వ కీర్తనలో మొదటి వచనంలో ఏముందంటే, నన్ను బాధ పెట్టేవాళ్ళు, నన్ను హింస పెట్టేవాళ్ళు, నన్ను బాధించే వాళ్ళు విస్తరిస్తున్నారు. అంటే పెరిగిపోతున్నారా, తగ్గిపోతున్నారా? చెప్పాలి, నోరెప్పాలి. విస్తరించి ఉన్నారు అని పరిశుద్ధాత్మ తండ్రి తెలియపరుస్తున్నాడు. విస్తరించడం అంటే అర్థం ఏంటిది? పెరిగిపోవటమా, తగ్గిపోవటమా? పెరిగిపోతా ఉన్నారు. దేవా, నన్ను హింస పెట్టేవాళ్ళు, నన్ను టార్గెట్ చేసేవాళ్ళు, నన్ను బాధ పెట్టేవాళ్ళు, నన్ను హింసించేవాళ్ళు నానాటికి విస్తరించిపోతా ఉన్నారయ్యా. ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదే కీర్తనలోనే 5వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 6వ వచనం చదవండి. 6వ వచనములో 3వ కీర్తన 6వ వచనములో 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. హల్లెలూయా. ఉడతూపులకు తెలుసా మీకు ఒక సామెత ఉంది, ఉడతూపులకు ఏమోగదట? మీరు చెప్పట్లే. ఉడతను చూశారు ఎప్పుడైనా? ఉడతను చూశారా? రైట్. ఉడత ఊపులకు ఏం ఊగదు? ఏం ఊగదంటే ఆకు ఊగిద్ది కానీ చెట్టు ఊగదు. చెట్టు ఊగిద్దా? చెట్టు ఊగిద్దా? ఉడత ఊపుతూ ఉంటుంటే ఆకు ఊగిద్ది, మహా అయితే ఒక చిన్నపాటి కొమ్మ అయితే కొమ్మ ఊగిద్ది, కానీ ఏం ఊగదంటే చెట్టు ఊగదు. ఉడత ఊపులకు నేను భయపడను అంటారు కొంతమంది. అప్పుడు అవతల వాళ్ళు ఏమనుకుంటారు? వామ్మో, వీళ్ళెనక ఎవరో మంచి గట్టెలే ఉన్నారు. హల్లెలూయా. మంచి సౌండ్ పార్టీ ఉంది, మంచి బాగా ఉన్నోళ్ళే ఉన్నారు. ఎందుచేత భయపెట్టాలి? అసలు ఏమాత్రం భయపెట్టలే, ఏమాత్రం కూడా వనకట్లే, ఏమాత్రం కూడా వెనకడుగు వేయట్లే అని చెప్పేసి సహజంగా భయపడకపోతే, సహజంగా వెనకడుగు వేయకపోతే, సహజంగా ఏమాత్రము తల వంచకపోతే సహజంగా మనుషులు ఏమంటారంటే వీళ్ళెనక ఎవరో గట్టులే ఉన్నారు, వీళ్ళనికి ఎవరో గట్టులో ఉన్నారు. దాన్ని ఇంగ్లీష్లో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే బ్యాక్ బోన్ అనమాట. బ్యాక్ బోన్ అంటే అర్థం ఏంటిది? బ్యాక్ బోన్ అంటే అర్థం ఏంటిది? కొందరికి ఉందా? అందరికి ఉందా? అందరికి ఉన్నదా బ్యాక్ బోను? బ్యాక్ బోన్ అంటే అర్థం ఏంటంటే వెన్నుముక్క. వెన్నుముక్క కలిగిన వాళ్ళు ఏమవుతారంటే పరిగెత్తుతారు, నడుస్తారు, బరువులు మోస్తారు, వంగుతారు, లేస్తారు. ఇది వెన్నుముక కలిగిన వాళ్ళు ఏ బరువులైనా మోస్తారు, బలంగా ఉంటారు. వెన్నుముక సరిగా పని చేయకపోతే వాళ్ళు నడవలేరు, నిలబడలేరు, పడుకున్నా కూడా అవస్థ పడతారు. అంటే అర్థం ఏంటిది? మనకు వెన్నుముకగా, మనకు బ్యాక్ బోన్గా ఎవరుండాలి? ఎవరుండాలి? దేవుడై ఉండాలి. హల్లెలూయా. 18 ఏండ్ల నుండి వెన్నుముక వ్యాధితో బాధపడుతున్న ఒక అబ్రహాము కుమార్తె నడుము వంగిపోయి ఉంటుంటే యేసుక్రీస్తు ప్రభువు ఆమె దగ్గరకు వెళ్ళి ఏం చేశాడు? వంగిపోయిన బ్యాక్ బోను బలహీనతతో ఉన్న ఆ స్త్రీని ప్రభు ముట్టి స్వస్థ చిత్తురాలను చేస్తే ఆమె లేచి నిటారుగా నిలబడ్డది. హల్లెలూయా. ఈరోజు దేవుని మాటలు వింటున్న మనమందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అద్భుతమైన వాస్తవ సత్యం ఏంటంటే మన ఆధారము, మనం ఆనుకునే వ్యక్తి దేవుడై ఉండాలి. మనం అతిశయపడేది దేవుని బట్టి మనం అతిశయించాలి. మనం గర్వపడాల్సింది మనం దేవుని బట్టి మనం గర్వపడాలి. కానీ మనకున్న డబ్బును బట్టో, హోదాను బట్టో, ఉద్యోగంను బట్టో, సంపాదన బట్టో, వెండిని బట్టో, బంగారం అన్న బట్టో, ఈ లోకరీతిగా మనం సంపాదించిన పేరు ప్రఖ్యాతులు బట్టి కాదు అనే విషయాన్ని మనందరూ కూడా జాగ్రత్తగా గమనించాలి. అందుకోసం పరిశుద్ధాత్మ తండ్రి ఏమంటున్నాడంటే కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి గర్వపడతారు, అతిశయపడతారు, అహంకారంతో ఉంటారు. కానీ మనమైతే ఎస్పెషల్లీ నీవైతే, నేనైతే, మనమందరమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుముగాక. ఆమేన్. అందుకోసమే దావీదు రాజు ఏమంటున్నాడంటే 10,000 మంది దండెత్తి వచ్చి నా మీదకి వచ్చినా కూడా నన్ను బాధ పెట్టేవాళ్ళు, నన్ను హింసించేవాళ్ళు, నన్ను టార్గెట్ చేసేవాళ్ళు, నన్ను హింస పెట్టేవాళ్ళు
రోజు రోజుకు విస్తరించిపోతా ఉన్నా కూడా ఒక మాట ఏమంటున్నాడంటే 3వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట 5 వచ్చిన 2 భాగం చదవండి. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. నా వైపు చూడాలి. హల్లెలూయా. దావీదు రాజు ఏమంటున్నాడంటే, నన్ను బాధించేవారు, యెహోవా నన్ను బాధ పెట్టేవారు, బాధించేవారు, హింసించేవారు విస్తరించిపోతున్నా కూడా, ఇంకొక మాట ఏమంటున్నాడంటే 10,000 మంది దండెత్తి వచ్చి చుట్టూ మోహరించి నా మీదకి వచ్చినా కూడా ఏమంటున్నాడంటే, నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటా. సమస్య మీద సమస్య వస్తూ ఉంటుంటే, కష్టం మీద కష్టం వస్తూ ఉంటుంటే, బాధ మీద బాధ వస్తూ ఉంటుంటే నిద్ర పట్టుద్దా? మా ఆయనకు నిద్ర ఎట్ట పడుతుందో అసలు ఏమీ అర్థం కావట్లేదు వదినా. ఎవరనేది? పాపం వాళ్ళ బాధ వాళ్ళ ఆయన చెప్పినా అర్థం కాకపోతే కొంతమంది ఇరిగింటి పొరిగింటితో మాట్లాడతారు. ఏమంటారంటే, అసలు మా ఆయనకు నిద్ర ఎట్ట పడుతుందో అర్థం కావట్లేదు. ఎందుకు? ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. పిల్లలు ఎదిగారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, ఇంట్లో ఏమీ లేదు, ఆర్థికంగా అవస్థలు పడతా ఉన్నాం. కానీ దజ్జాగా పడుకుంటాడు, పనికి పోవట్లేదు. దజ్జాగా పడుకుంటాడు, షాపుకి వెళ్ళట్లేదు. దజ్జాగా ఉంటున్నాడు, రంది లేదు, మనాదికి ఏమి లేదట. మీరు చెప్పాలి, మనాదికి ఏముండదట? మనాదికి మందు లేదు. మీకు తెలుసు కానీ మీరేం చేస్తున్నారంటే, రాండి బయటకు రానట్లా. మనాదికి ఏముండదట? మనాదికి మందు లేదు, దివాలకేమో టికానా దిక్కు లేదట. ఇటువంటి మోటు సామెతలు బాగా పడతా ఉంటాయి. ఎందుకు ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే, 10,000 మందికి మించిన బలం దావీదురాజు దగ్గర ఉందంటామా? 10,000 మంది దగ్గర ఉన్న ఆయుధాల కంటే దావీదురాజుకి ఎక్కువ ఆయుధాలు ఉన్నాయందమ్మా? ఒక్కడు 10,000 మందిని కొట్టడం తేలిక, 10,000 మంది ఒక్కడిని కొట్టడం తేలిక? అసలు మాకేమని తెలుసా అయ్యగారు అంటారా? 10,000 మంది ఒక్కడిని కొట్టడం తేలిక, ఒక్కడెళ్ళి 10,000 మందిని కొట్టడం తేలిక. ఏది తేలిక? 10,000 మంది వచ్చి ఒక్కడి మీద పడితే ఏం మిగలరు. 10,000 మందికి ఎందుకు? 10 మంది వచ్చి సరిపోద్ది. కానీ దావీదు రాజు ఏమంటున్నాడంటే, నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటాను. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, నేను భయపడను. ఈయన బ్యాక్ బోన్ ఎవరిని చూసుకొని మాట్లాడుతున్నాడు? ఏ అండ చూసుకొని ఈ మాటలు వస్తున్నాయి? ఎవరిని ఆధారం చేసుకుని ఈ మాటలు వస్తున్నాయి? ఈయన వెనక ఎవరున్నారు ఒకవేళ అనే మన ప్రశ్న మనకులో ఉత్పన్నమైతే 5వ వచనంలో అంటున్నాడు. ఒకసారి మనం చదువుకుందాం. 5వ వచనం చదువుతారా? కీర్తన 3వ కీర్తన 5వ వచనంలో, యెహోవా నాకు ఆధారము. హల్లెలూయా. ఈరోజు నీ ఆధారము నీ డబ్బు కాదు. ఈరోజు నీ ఆధారము నీ ఉద్యోగము కాదు, నీ వ్యాపారము కాదు, నువ్వు సంపాదించిన ఆస్తి పాసులు ఏమీ కూడా కావు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీ దేవుడు అయిన యెహోవాను ఆశ్రయం చేసుకుంటే, మన దేవుడిని యెహోవాను బట్టి మనం ఆశ్రయిస్తే, ఆయనే మన ఆధారమై ఉంటే, ఉగ్రత దినమందు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆదుకునే దేవుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే భక్తుడు పాడుతూ ఉంటాడు కదా, నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, నా ఆరాధనా నీవే, నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, నా ఆరాధనా నీవే. హల్లెలూయా. మనం ఇలాగో కూడా పాడుకోవచ్చు. నా ఆధారము నీవే. మన ఆధారము మన భౌతికంగా సంపాదించిన ఆస్తిపాస్తులు అయి ఉండొద్దు. మన ఆధారము ఉద్యోగము, వ్యాపారము, 4 రోజులు వెనకేసుకున్న దాన్ని బట్టో, వచ్చే డబ్బును బట్టో, ధనాన్ని బట్టో, దీన్ని బట్టి కాదు. కానీ మన ఆధారం ఎవరై ఉండాలంటే దేవుడే ఆధారమై ఉంటే, ఆపత్కాలంలో, కష్టకాలంలో, కరువు కాలంలో, విపత్తుల్లో, ఉగ్రతలో ఆయన మన ఆధారం కలిగి ఉంటే ఎటువంటి అద్భుతమైన ఆపన్న హస్తము ఆయన మనకు అందిస్తాడో దేవుని లేఖలోంచి మనం నేర్చుకుందాం. చూద్దాం ఒకసారి. మనం ఏం చేద్దామంటే, మొదటి రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చదువుతారా?
మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 7వ వచన భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. రైట్, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రెఫరెన్స్ నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మాటలు మీరు చదవండి. కొంతకాలమైన తర్వాత ఆ నీరు ఎండిపోయెను. మరి అందరు కూడా మీరు రెఫరెన్స్ రాసుకోండి. మీరు అంతా కూడా వెంటనే వాక్యం వైపు ఇటువైపు మీరు చూడాలి. కొంతకాలమైన తర్వాత ఆ నీరు ఎండిపోయెను అని పరిశుద్ధాత్మ దేవుడు ఏలియా కాలంలో జరిగినటువంటి సంఘటనను జ్ఞాపకం చేస్తూ ఈ వాస్తవ సత్యాన్ని పరిచయం చేస్తున్నాడు. ఎందుకు ఆ పరిస్థితి దాపురిచ్చిందంటే, ఆ కాలంలో ఏం కలిగిందంటే, మొదటి రాజుల గ్రంథములోనే ఒకసారి మనం 17వ అధ్యాయంలోనే దేవుని వాక్య భాగాన్ని ఈ మాట మనం చదువుకుందాం. ఏ మాట అంటే మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామా? అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మనసైనను వర్షమైనను పడదని ప్రకటించెను. రైట్, హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు ఏలియాకి? ఈ సంవత్సరములో దేవుడు ఏలియాకు ప్రత్యక్షమైన ఆ సంవత్సరములో దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఈ సంవత్సరము ఏలియా మంచు పడదు, వర్షం పడదు. పడకపోతే ఏమైంది అంటారా? పడకపోతే ఏమైంది చెప్పారు? ఏమైంది పడకపోతే? ఏమైంది చెప్పండి. మంచు పడకపోతే, వర్షం పడకపోతే ఏమవుతుంది? పంటలు పండవు. ఏమవుతుందండి పంటలు పండకపోతే? మా ఇంట్లో అన్నుని అందామా? పంటలు పండకపోతే కరువు వస్తుంది. కరువు వస్తే ఏమొస్తుంది? ఆహార కొరత వస్తుంది. ఆహార కొరత వస్తే ఏమవుతుంది? తినటానికి ఏమి మిగలవు. తినటానికి ఏమి మిగలకపోతే ఏమవుతుంది? ప్రాణాలు పోతాయి. ఆ కాలంలో కరువు, ఏలియా కాలంలో కరువు వచ్చేస్తుంది. ఆ కరువు వచ్చేస్తే దేవుడు ఏం చెప్పాడంటే, కంటిన్యూషన్గా చేద్దాము. మొదటి వచనం చదివారు కదా? పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. రైట్, చాలమ్మా. హల్లెలూయా. అందరి మాట పలుకుతారా? కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. చెప్పటం అందరూ చెప్పట్లు. కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. రైట్, ఎవరు దాక్కోమన్నారు? కెరీతు వాగు దగ్గరికి ఎవరు వెళ్ళమన్నారు? చెప్పాలి. ఎవరు వెళ్ళమన్నారు? ఏలియాను దేవుడు ఏం చెప్పాడంటే, ఈ సంవత్సరము వర్షం పడదు, మంచు పడదు, దాని చేత పంటలు పండవు, కాబట్టి కరువు వస్తుంది. ఏలియా, నువ్వు నా మాట విని ఎక్కడికి వెళ్ళమంటున్నాడంటే, యొర్దాను నదికి ఎదురుగా ఉన్నటువంటి కెరీతు వాగు ఉంటుంది, ఆ వాగు దగ్గర ఉండు, ఆ వాగు దగ్గర దాక్కో అని చెప్పాడు. వెళ్ళమన్నది దేవుడా? నేను వెళ్తానన్నది ఏలియానా? ఏలియా వెళ్తానన్నాడా? దేవుడే వెళ్ళమన్నాడా? మీరు చెప్పాలి. ఏలియా వెళ్తానన్నాడా? దేవుడే వెళ్ళమన్నాడా? దేవుడే వెళ్ళమన్నాడు. దేవుడే వెళ్ళమన్నాడు. ఏ సందేహం లేదు, ఏ అనుమానం లేదు. వెళ్ళమన్నాడు కదా, వెళ్ళమన్నాడు. రైట్, ఇప్పుడు ఏం చదువుకుందామంటే 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయింది. వెళ్ళమన్న దేవుడు నీళ్లను ఎందుకు ఎండిపోయేలాగా చేశాడు? ప్రశ్న. వెళ్ళమన్నది ఆయనే. నారు పోసిన వాడు చెప్పాలి. నారు పోసిన వాడు నీరు పోయాడా? పోస్తాడు. వెళ్ళమన్న దేవుడు వాగెందుకు ఎండిపోయేలా చేశాడు? పొమ్మన్న దేవుడు వాగులో నీళ్లు ఉంచాలి కదా. ఆ వాగులో నీళ్లు లేకుండా చేయటం ఏంటిది? ఆ ఉన్న ఆధారం కూడా లేకపోతే, ఆ ఉన్న నీళ్లు లేకపోతే, ఉన్న జలం లేకపోతే ఎలా బతికి బట్ట కట్టేది? ఎలా జీవించాలి? ఏలియాకున్న ఆధారం అదే కదా.
మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలోని ప్రారంభంలో చెప్పాడు, కాకోలములకు నేను నీకు ఆజ్ఞాపించాను, కాకులు తీసుకొచ్చి నిన్ను పోషిస్తాయి, ఉదయమున సాయంత్రమున రొట్టె మాంసముతోటి నిన్ను సమృద్ధిగా పోషిస్తాను. నువ్వు వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. కొంతకాలము ఈ కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. ఉన్న తర్వాత ఆ నీళ్లు తాగుతున్నాడు. కాకి రొట్టె, కాకి మాంసం నోటుతో ఖర్చుకొని ఈల దగ్గరకు వచ్చి వాలిపోగానే ఇచ్చేసాయి ఇదే అని తీసుకుంటున్నాడు, తింటున్నాడు, వాగు దగ్గరికి వెళ్తున్నాడు, నీళ్లు తాగుతుండు, కాకి వెళ్ళిపోతుంది. చూస్తే నీళ్ళు లేవు, ఎండిపోయింది వాగు. ఏం చెయ్యాలా? ఇంకా ఆయనకు ఆధారం ఏది? దేవుని మాటలు వింటున్న సంగమా, దేవుని పిల్లలా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చాలామందిని దేవుడు దయతలచి, దేవుడు కనికరించి, దేవుడు జాలి చూపించి, దేవుడు వాత్సల్యత చొప్పున వాళ్ళను దర్శించి చిన్నపాటి పని కల్పిస్తే, చిన్నపాటి ఉద్యోగం ఇస్తే, చిన్నపాటి కంపెనీలు పెడితే, చిన్నపాటి వ్యాపారం ప్రారంభిస్తే, చిన్నపాటిది ఏదో కొనుక్కోవటానికి దేవుడు దీవునిస్తే, ఇచ్చిన దేవుని మర్చిపోయి దాని మీదనే డిపెండ్ అయిపోతున్నారు. ఇచ్చిన దేవుని వదిలిపెట్టి పనే దేవునిగా, వ్యాపారమే దేవునిగా, బండే దేవునిగా, వ్యవసాయమే దేవునిగా ఏం చేస్తున్నారు? దాన్నే దైవంగా భావిస్తూ దానికి అంతుకొని పోతున్నారు. ఇచ్చిన దేవుని ఏం చేస్తున్నారంటే మర్చిపోతున్నారు. ఇచ్చిన దేవుని ఏం చేస్తున్నారంటే గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. అందుచేతని ఈరోజు దేవుని మాటలు వింటున్న మనం గుర్తుపెట్టుకోవాలి. ఏలియా ఆ వాగుని ఆధారం చేసుకుంటే నా వైపు చూడడం, ఏలియా వాగుని మీదనే డిపెండ్ అయిపోతే నన్ను మర్చిపోతాడు. కాబట్టి ఉన్నది తీసేస్తే ఎక్కడికి వస్తాడు? నా వైపు చూస్తాడు, నా వైపు చూస్తాడు. ఈరోజు దేవుడు దయతలిచి కనికరించి ప్రేమ చూపించి, అయ్యో ఇబ్బంది పడుతున్నారే, ఆర్థికంగా సతమతమైపోతున్నారే, వాళ్ళకి ఏ ఆధారం లేదే, కనీసం ఈ చిన్నపాటి పని ఇద్దాం, ఈ చిన్నపాటి షాప్ అన్న పెట్టుకుంటారు, ఈ చిన్నపాటి ఉద్యోగం అన్న ఇద్దాం, ఈ చిన్నపాటి వ్యవసాయం అన్న చేసుకోవడానికి చేద్దాం, ఈ చిన్నపాటి దీవెనిద్దామని ఇచ్చేస్తే ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి ఇచ్చిన మాటను చూస్తూ కాలాన్ని గడుపుతున్నారు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం, ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి ఇచ్చిన మాటను చూస్తూ కాలాన్ని వెలబుచ్చుతున్నారు. ఆ ఉన్న ఆధారం తీయకముందే, ఆ ఉన్న ఆధారం ఎగరగొట్టకముందే, ఆ ఉన్నది ఊడిపోకముందే ఇచ్చిన దేవుని జ్ఞాపకం చేసుకోవటము ఎంతైనా ఆశీర్వాదము. చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ తండ్రిని మహిమపరుచుద్దాం. ఏలియా ఉన్న దగ్గర వాగు ఎందుకు ఎండిపోయిందంటే వాగును చూసుకుని అక్కడ తిష్టేసిపోతాడు మనోడు. వాగు ఆధారం కావద్దు. ఎవరు ఆధారం కావాలి చెప్పాలి? ఎవరు ఆధారం కావాలి? నేను నీకు ఆధారం, పిచ్చోడ వాగు కాదు ఆధారం. హల్లెలూయా. మన ఆధారం ఎవరై ఉండాలి? ఓ పాస్టర్ చెప్పండి, ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చేసి, పాస్టర్ గారు చాలా ఇబ్బంది అవుతోంది, ఒక గేదె కొనుక్కుంటా అయ్యా, కొంచెం ఆ గేదెకు లోలు వచ్చేటట్టు ప్రార్థన చేయండి అంటే దైవజనుడు ప్రార్థన చేసిండు. గేదె వచ్చేసింది. ఏమొచ్చేసింది? గేదె వచ్చేసింది. దాన్ని మేపుకుంటా మందినికి వస్తుంది, మేపుకుంటా మందినికి వస్తుంది. ఈ లోపల గేదె కాస్త కట్టి ఈనితే మంచి పాలు వస్తున్నాయి, పాడి కలిగింది. ఒక చిన్నపాటి దూడ, అది కూడా గేదె, దున్నపోతు కాదు గేదె. ఈ రెండు పెద్దని మళ్ళీ అది కట్టింది, అది ఈనింది. ఇప్పుడు ఎన్ని అయినాయి చెప్పాలి? ఎన్ని అయినాయి? 1/2 అయినాయి, 2/3 అయినాయి. ఇక ఏమనొక పాపం శాఖరెక్కిపోయిపోతూ ఉంటుంది, గడ్డి తెస్తుంది, వటికేస్తుంది, పాలు పిండుతుంది, అమ్ముకుంటుంది, పచ్చగా తెల్లంగా పొల్లంగా ఉంటుంది. రైట్, తెల్లంగా పొల్లంగా ఉంటుంది. ఒక గేదె ఉన్నప్పుడు మందినికి వచ్చేది, గేదెను మేపుకునేది, చక్కగా ఉండేది. 1/2 అయినాయి, 2/3 అయినాయి, 3 ఇంకెన్ని అయినాయి? 4 అయినాయి, 4 ఇంకొక ఎన్ని అయినాయి? 5 అయినాయి. విస్తరిస్తూ ఉంటుంది కదా, దేవుని ఆశీర్వాదం ఆగిపోదు కదా, దేవుని దిగన ఆగిపోదు కదా, అది విస్తరిస్తూనే ఉంటుంది. 5/6 అయినాయి, 6/10 అయినాయి. రావట్లే. యాడికి రావట్లే? గేదెల కాడ రావట్లేదు అనుకుంటారా? గేదెల కాడ రావటం కాదు, మందిరానికి మందిరం రావట్లేదు. పాపం అయ్యగారు చూసి ఇంటికి పోయి, ఏమమ్మా అసలు మందిరానికి రావట్లేదు, ఎందుకు రావట్లేదు తల్లి అంటే, అయ్యగారు ఒక గేదెని ఏమన్నా లోన్ వచ్చింది, మీరు ప్రార్థన చేశారు, దేవుడు ఇచ్చిండు. 1/2 అయినాయి, 2/3 అయినాయి, 3/10 అయినాయి.
వాటిని మేపాలా, వాటికి గడ్డి దేవాలా, పెండకలు తీయాలా, పాలు బెండాలా, పాలు అమ్మాలా, ఇంటికి వచ్చి మళ్ళా ఇంటి పని చూసుకోవాలా. ఇదంతా శాఖరి సరిపోతుంది. నేను ఏడొత్తాయి గారు గుడికి వచ్చే పని లేదంటే పాపం దైవజనుడు వచ్చేసి ప్రభువా ఏమీ లేనప్పుడు మందిరంకి వచ్చిందయ్యా, అన్నున్న తర్వాత ఆడికి రావట్లే, మందిరం రావట్లే, చూడయ్యా కొంచెం చూడయ్యా అని ప్రార్థన చేస్తా అంటే రోజులు మారిపోతున్నాయి. ఓడలు ఏమైతాయి? ఓడలపై బండ్లు అయితే, బండ్లపై ఓడలు అయితే. రైట్. ఆ గేదె లోన్ ఇచ్చిన వాళ్ళు మొత్తం చేసిపోయారు. మొత్తం లోన్ కట్టట్లేదని వడ్డీకి వడ్డీ చక్కెర వడ్డీ అయితే మొత్తం పెరగపోయి అమ్మ నువ్వు లోన్ కట్టలేదు తల్లి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే వచ్చిన వాళ్ళంతా ఆ బ్యాంకులో వచ్చేసారు, 10 గేదెలు తోలుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు యాడికి రావాలి? ఇప్పుడు ఆమె చెప్పాలి యాడికి రావాలి? బైబిల్ పట్టుకుని ఆగ మేఘాల మీద పడుతూ లేస్తూ రొప్పుకుంటా అయ్యగారు 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 మందికి వస్తే ఏమైందమ్మా అంటే పోయినాయి. ఏం పోయినాయి చెప్పాలి? ఏం పోయినాయి? గేదెలు పోయినాయి అయ్యా. ఈరోజు విశ్వాసుల పరిస్థితి ఎలాగుందంటే ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నారు, ఇచ్చిన వాటిని చూసుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు. అందుకోసమే దేవుడు ఏం చేస్తాడంటే ఆ వాగును ఎండిపోవాలి. వాగు ఎండిపోతే ఎటు చూస్తాడు? ఇచ్చిన దేవునికి వైపు చూస్తాడు. ప్రభువా నువ్వు బొమ్మన్నావు కదా, నేను వచ్చానయ్యా, కొంతకాలం ఉన్నానయ్యా, వాగెండిపోయిందయ్యా, నన్ను ఏం చేయమంటావంటే రైట్ ఇప్పటివరకే నీ ప్రయాణం, ఇంకొంచెం ముందుకెళ్ళాలి అని చెప్పేసి సృష్టికర్త అయిన దేవుడు ఆ వాగును ఎందుకు ఎండిపోయేలా చేశాడంటే ఏలియాకు వాగే ఆధారం కావద్దు. ఈరోజు నీ ఉద్యోగం నీకు ఆధారం కావద్దు, నీ డబ్బుని ఆధారం కావద్దు, నీ వ్యాపారమే ఆధారం కావద్దు, నీ వ్యవసాయమే ఆధారం కావద్దు, నువ్వు సంపాదించిన సంపాదన నీ ఆధారం కావద్దు, దేవుడు నీ ఆధారమై ఉండాలి. హల్లెలూయా. అందుచేతనే యెషయా గ్రంథంలోనే ఒక అద్భుతమైన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూద్దామా? యెషయా గ్రంథంలోనే 26వ అధ్యాయంలోనే 3వ వచన భాగాన్ని ఒకసారి చదువుతారా? ఎవని మనసు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. హల్లెలూయా. ఆనుకున్నోళ్ళనా ఆనుకోనోళ్ళనా? ఆనుకోవటం అంటే అర్థం ఏంటంటే నువ్వు తప్ప మాకు వేరే ఆధారం లేదయ్యా, నువ్వు తప్ప మాకు వేరే ఆశ్రయము లేదయ్యా, నువ్వు తప్ప మాకు వేరే అండ లేదయ్యా, నీవే మా అండ, నీవే మా బలం, నీవే నా బలగం, నీవే నా ధైర్యం, నీవే నా బ్రతుకు అన్న దేవుని మీద ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో, ఆయన మీద ఆధారపడతారో, ఆయన మీద ఒరిగిపోతారో, నా తండ్రి చెబుతున్న సత్యం ఏంటంటే వానిని పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడతావు. ఒక రాజును నేను మీకు పరిచయం చేయబోతున్నా, ఒక భక్తి పరుని నేను మీకు పరిచయం చేయబోతున్నా, ఒక ఆత్మీయుని నేను మీకు పరిచయం చేయబోతున్నా. ఆ ఆత్మీయుడికి, ఆ భక్తి పరుడికి, ఆ రాజుగారికి ఆపద వస్తే, కష్టం వస్తే, క్లిష్ట పరిస్థితుల్లో పడిపోతే ఏం చేశాడో, ఎవరి మీద ఆధారపడ్డాడో, ఏ నిర్ణయం తీసుకున్నాడో ఒకసారి మనం చదువుకుందాం. వెళ్దాం. 1వ దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథములోనే 32వ అధ్యాయం ఒకసారి చూస్తారా? 2వ దినవృత్తాంతముల గ్రంథములోనే 32వ అధ్యాయంలోనే ఒక అద్భుతమైన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఆ వ్యక్తి లేకపోతే ఆ రాజుగారు ఎవరిని ఆధారం చేసుకున్నాడో, ఎవరిని ఆశ్రయించాడో ఒకసారి మనం చదువుకుందాం. 32వ అధ్యాయంలోనే 1వ వచనం చదువుతారా? రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశంలో చొరబడి ప్రాకారముల ఎదుట దిగి వాటిని లోబర్చుకొని చూసెను. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయును ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూసి పట్టణము బయటనున్న ఊటల నీళ్లను అడ్డవలనని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారతనికి సహాయము చేసిరి. బహుజనులు పోగై అష్షూరు రాజులు రానేలా, విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకొని ఊటలన్నిటినీ దేశం మధ్యము గుండా పారుచున్న కాలువను అడ్డిరి. మరియు రాజు ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దానిని ఎత్తు చేయించి బయట మరి ఒక గోడను కట్టించి దావీదు పట్టణంలో
మిల్లో దుర్గమును బాగు చేయించను, మరియు ఈటలను డాళ్లను విస్తారముగా చేయించను. జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణము గుమ్మములకు పోవు రాజవీధిలోనికి వారిని తన యొద్దకు రప్పించి. రైట్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయం అంతా కూడా మీరు చదవండి. అందులో ఒక విషయాన్ని మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకుందాం. 11వ వచనం చదువుతారా? 32వ అధ్యాయము 11వ వచనములో కరువు చేతను దాహము చేతను మిమ్మల్ని చంపుటకై మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతిలో నుండి మనలను విడిపించనని చెప్పి హిజ్కియా మిమ్మల్ని ప్రేరేపించుచున్నాడు కదా. ఆ హిజ్కియా, ఈ సన్హెరీబు అనే రాజు దేవుని ప్రజలతో ఏమని మాట్లాడుతున్నాడంటే, హిజ్కియా చెప్పే మాటలు విని మీరు మోసపోవాకండి. హిజ్కియా మిమ్మల్ని ఏం చేస్తున్నాడంటే, కరువు చేతును దాహము చేతును మిమ్మల్ని పోషించడానికి దేవుడు సమర్థుడు అని చెప్పేసి మిమ్మల్ని ప్రేరేపణ కలగజేస్తా ఉన్నాడు కదా. కాబట్టి ఎవరు కూడా నా చేతుల నుంచి మిమ్మల్ని విడిపించలేరు, మిమ్మల్ని తప్పించలేరు, మిమ్మల్ని ఆదుకోలేరు, మిమ్మల్ని ఏమాత్రం కూడా బతికించలేరు అని చెప్పేసి ఈ సన్హెరీబు ఎవరితో మాట్లాడుతున్నాడంటే, దేవుని ప్రజలతో మాట్లాడుతున్నాడు. అంటే పత్రికలు రాస్తా ఉన్నాడు. ఒకసారి ఆ మాట కూడా మనం చూద్దాం. ఒకసారి మనం 15వ వచనం కూడా మనం చదువుకుందాం. 15వ వచనం చదవండి. కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణలకు లోబడకుడి, అతడు నమ్మకుడి. ఏ జనుల దేవుడైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి గాని నా పితరుల చేతిలో నుండి గాని విడిపింపలేకపోగా. రైట్, అందరూ ఒక చూడండి. సన్హెరీబు అనే ఒక వ్యక్తి పత్రిక రాస్తున్నాడు, ఉత్తరం రాస్తున్నాడు. మొన్న ఆల్రెడీ ప్రేయర్లో మీకు ఇదే విషయాన్ని తెలియజేశాం. ఏమని తెలియజేశాడంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, హిజ్కియా యూదా ప్రజలారా, హిజ్కియా అనే మీ రాజు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఏమైనా మోసం చేస్తున్నాడు? సన్హెరీబు మనల్ని ఏం చేయలేడు, సన్హెరీబు మనల్ని తాకలేడు, మనమేం భయపడడానికి వీలు లేదు, మన దేవుడిని యెహోవా మనకు అండ, ఆయన మనకు ఆధారం అని చెప్పేసి మిమ్మల్ని మభ్య పెడుతున్నాడు కదా, మిమ్మల్ని మోసం చేస్తున్నాడు కదా, మీకు మాయమాటలు చెబుతున్నాడు కదా. ఏ దేవుడైనా సరే నా చేతుల నుంచి మిమ్మల్ని విడిపించాడా, మిమ్మల్ని తప్పిస్తాడనుకుంటున్నాడా మీ దేవుడు అని చెప్పేసి ప్రేలాపన పలుకుతూ ఉంటుంటే ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోవకండి అని చెప్పేసి, మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మును మొదలే విడిపింపలేకపోవును కదా. కంటిన్యూషన్ చేయండి ఆ మాట. మీ దేవుడు నా చేతిలో నుండి మొదలే విడిపింపలేకపోవును కదా నేను. రైట్, ఒక్క మాటలో చెప్పాలంటే శత్రు రాజైన సన్హెరీబు హిజ్కియా రాజుతో ఏమంటున్నాడంటే, హిజ్కియా రాజు ప్రజలతో ఏమంటున్నాడంటే, మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించలేడు. ఏమంటున్నాడు చెప్పండి? మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించలేడు అని చెప్పేసి ఏం మాట్లాడుతున్నాడు? యెహోవా మీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను ప్రేలాపనలు అంటే డాంబికమైన మాటలు మాట్లాడుతున్నాడు, డాంబుసరి మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడేది? సన్హెరీబు అనే రాజు మాట్లాడుతున్నాడు. సరే, మీకు విషయాన్ని తెలియజేసి నేను ముందుకు వెళ్తాను. 17వ వచనం చదవండి. 17వ వచనంలో అదియుగాక ఇతర దేశముల జనుల దేవతలు తమ జనులను నా చేతిలో నుండి ఏలాగున విడిపింపలేకపోయిరో, అలాగున హిజ్కియా సేవించు దేవుడును తన జనులను నా చేతిలో నుండి విడిపింపలేకపోవునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించుటకును ఆయన మీద అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు రాసి పంపెను. రైట్, ఉత్తరాలు రాసి పంపుతున్నాడు. రైట్, ఇప్పుడు ఏం చేయాలి? హిజ్కియా ఏం చేయాలంటే చుట్టుపక్కల పొరుగు దేశపు రాజులకు ఉత్తరాలు రాయాలి. ఏమని రాయాలి? మాకు ఆపద వచ్చింది కాబట్టి మీరు మీ కొంత సైన్యాన్ని మాకు పంపించండి, మీరు కూడా మాతో కలిసి యుద్ధం చేయడానికి సన్హెరీబుతో మనం పోరాడదాము రండి అని వాళ్ళకు ఉత్తరాలు రాయాలి. రాశాడు అనుకుంటున్నారా? వాళ్ళ దగ్గరికి సంప్రదించాడనుకుంటున్నారా? లే. ఏం చేశాడు మరి? ఒకసారి మనం చూద్దాం. ఇది 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయంలోనే ఒకసారి మనం 7-8 వచనాలు మనం చదువుకుందాం. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే, అతనికి కలిగిన సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. రైట్, హల్లెలూయా.
మనుషుల సహాయము కంటే దేవుని సహాయము గొప్పది. మనుషుల సహాయము కంటే దేవుని సహాయము చాలా శ్రేష్టమైనది. అందుకోసం భక్తులు పాడతాడు, ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి వేసే పరలోకంలో ఎవరెవరో ఎదురవుతుంటారో ప్రాణానికి, నా ప్రాణం అంటారు. కష్టాలలో వాళ్ళు కదిలిపోతారు, కరుణగల యేసు నీతో ఉంటాడని భక్తులు పాడుతూ ఉంటారు కదా. ఇప్పుడు హిజ్కియా రాజుకు ఆపద వస్తే, కష్టం వస్తే, సమస్య వస్తే, క్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కొని పోతే తను ఏం చెయ్యాలి, ఎవరిని సంప్రదించాలి, ఎవరిని ఆధారం చేసుకోవాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వాలి. పైపెచ్చు తన ప్రజలను కూడా మభ్య పెడుతున్నాడు. ఎవరి ప్రజల్ని? హిజ్కియా ప్రజల్ని. సన్హెరీబు ఏమని మభ్య పెడుతున్నాడంటే, మీ రాజే మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, మీ రాజే మిమ్మల్ని మాయ చేస్తున్నాడు, నా చేతిలో నుంచి మీ దేవుడట మిమ్మల్ని విడిపిస్తాడట అని చెప్పేసి మభ్య పెడతా ఉంటాడు. ప్రజలు ఏమనుకోవాలి? నిజమే కదా అని అనుకోవాలి. కాబట్టి హిజ్కియా ఏం చేస్తున్నాడంటే, అతనికి మించిన సహాయము మనకు కలిగినది, మనకు ఉన్నది అని చెప్పేసి ఒక అద్భుతమైన మాట అంటున్నాడండి. 8వ వచనం చదువుతారా? 8వ వచనంలో మాంస సంబంధమైన బాహువే అతనికి అండ మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని మహిమ పరుచుదాం. అతను ఏం చెబుతున్నాడంటే, హిజ్కియా ఏం చెబుతున్నాడంటే, మాంస సంబంధమైన బాహువు, రక్త మాంసములే సన్హెరీబు అండ. ఒక మాటలో చెప్పాలంటే, వాడుక మాటలో చెప్పాలంటే, కండబలం చూసుకొని ఏం చేస్తున్నాడు? ఎగిరెగిరి పడుతున్నాడు. ఎవరు ఎగిరెగిరి పడేది చెప్పాలి. అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? ఏం బలం చూసుకొని? కండబలం. ఎవరికి ఉంది కండబలం? సన్హెరీబు మందిని తీసుకొని మంది మార్బాలముతోటి, ఆయుధాలతోటి యుద్ధానికి ఎవరి మీదకి వచ్చాడంటే హిజ్కియా మీదకి వచ్చేస్తే, హిజ్కియా ఎవరి మీద డిపెండ్ అయ్యాడు, ఎవరిని ఆధారం చేసుకున్నాడు, ఎవరి మీద ఆనుకున్నాడు అనే ప్రశ్న మనకు ఉత్పన్నమైతే ఆయన చెబుతున్న మాటల్లోనే మనకు అర్థమవుతుంది. ఏం చెబుతున్నాడంటే, మాంస సంబంధమైన బాహువు సన్హెరీబు అండ. రక్త మాంసాలను ఆధారం చేసుకుని సన్హెరీబు మాట్లాడుతున్నాడు. కానీ మన అండ ఎవరు అని అంటే, మన యుద్ధములు జరిగించేది ఎవరంటే యెహోవాయే. మన దేవుడే మన యుద్ధాలు జరిగిస్తాడు. మన సమస్య ఆయన సమస్యగా తీసుకుంటాడు. మన పక్షాన ఆయన నిలబడతాడు. కాబట్టి ప్రజలారా మీరు భయపడవద్దు. అందుకోసమే రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో, రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో ఒక అద్భుతమైన సత్యం మనం జ్ఞాపకం చేసుకుందాం. చదువుతారు ఒకసారి. రోములకు రాసిన పత్రిక, పౌలు గారు రోమా సంఘాలకు రాసిన పత్రిక 8:31లో, ఎట్లుండగా ఏమందమో దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మన పక్షాన్ని ఎవరు ఉండాలి? మన పక్షాన్ని ఎవరు ఉండాలి? బాగా డబ్బున్నోళ్ళు ఉండాలి. మన పక్షాన్ని ఎవరు ఉండాలి? మంచి గట్టోళ్ళు ఉండాలి కదా. మన పక్షాన్ని ఎవరు ఉండాలి? పలుకుబడిన వాళ్ళు ఉండాలండి, పవర్లో ఉన్నోళ్ళు ఉండాలి మన పక్షాన. వీళ్ళందరికంటే పలుకుబడి కలిగిన వాళ్ళందరికంటే, పవర్లో ఉన్న వాళ్ళందరికంటే, డబ్బు ఉన్న వాళ్ళందరికంటే, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారందరికంటే మన పక్షాన ఎవరు ఉంటే మనకు మంచిది అని అంటే, దేవుడే మన పక్షాన ఉండునుగాక. హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఈరోజు దేన్ని ఆధారం చేసుకుంటున్నాం మనం? నీ ఉద్యోగాన్ని కాదు, నీ వ్యవసాయాన్ని కాదు, నీకున్న పాడి పంటలను కాదు, నీకున్న ధన సమృద్ధిని బట్టి కాదు, కానీ అవన్నీ ఇచ్చిన దేవుణ్ణి మనం ఆధారం చేసుకుంటే ఆపత్కాలములో ఆయన నమ్మదగిన దేవుడు, ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు అనే విషయాన్ని మనందరూ కూడా గమనించాలి. ఈ మాటలు వింటున్న సంగమ దేవుని పిల్లలారా, హిజ్కియా రాజు కూడా మానవుడే, హిజ్కియా రాజు కూడా మనుష్యే, హిజ్కియా రాజు కూడా మనుష్యే. కానీ అతనికి సమస్య వస్తే, అతనికి ఆపద వస్తే, అతనికి కష్టం వస్తే దేవుణ్ణి ఆశ్రయించాడు. మనకు సమస్య వస్తే ఎవరిని ఆశ్రయించాలి? చెప్పాలి. ఎవరిని ఆశ్రయించాలి? ఊకండి పాస్టర్ గారు, పోలీస్ స్టేషన్ లేదా? ఏం లేదు. ఏమున్నాయి చెప్పండి? పోలీస్ స్టేషన్లు ఉన్నాయిగా.
మహిళా పోలీస్ స్టేషన్లు ఉంటాయి, మామూలు పోలీస్ స్టేషన్లు ఉంటాయి. సమస్య వచ్చినప్పుడు ఆత్మలు ఆలోచన చేసే విధానం ఏమై ఉండాలంటే, నీవే మాకు అండ. ఈ మాటలు వింటున్న మనమందరం కూడా ఈ లోకరీతిగా మనుషులెవరు మనం ఆధారం కావద్దు, కానీ దేవుడే మనకు ఆధారం అయి ఉంటే జీవితంలో విజయాన్ని ఇస్తాడు, సమస్యల మీద విజయాన్ని ఇస్తాడు, కష్టకాలంలో విజయాన్ని ఇస్తాడు. ఏం చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఆయన మనకి అపజయం నుంచి మనకు విజయాన్ని ఇస్తాడు అనే విషయాన్ని మనందరూ కూడా గమనించాలి. చివరిగా నేను ముగింపులోకి వస్తున్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము తరచుగా మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకునే లేఖన భాగాలే, చాలాసార్లు మనం విన్నాము. 20వ అధ్యాయంలోనే ఒకసారి మనం ఏం చేద్దామంటే ఈ సత్యాన్ని మనం చదువుకుందాం. 20వ అధ్యాయంలోనే 2వ దినవృత్తాంతముల గ్రంథము 12వ వచనం చదువుతారా? 12వ వచనంలో, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. హల్లెలూయా. ఓ దరిద్రుడు చేసిన ప్రార్థన కాదు ఇది, దిక్కు మొక్కు లేని వ్యక్తి చేసిన ప్రార్థన కాదు ఇది, ఓ అనామకుడు చేసిన ప్రార్థన కాదు ఇది, ఆత్మీయుడు ఒక అద్భుతమైన దైవజనుడు చేసిన ప్రార్థన ఇది. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నీవే మాకు దిక్కు, మాకు వేరే దిక్కు లేదు, వేరే ఆధారం లేదు. ఏం లేని వ్యక్తి అనుకుంటున్నారు. ఎవరి వ్యక్తి? యెహోషాపాతు అనే అద్భుతమైన ఆత్మీయ దైవజనుడు, దేవుని యొక్క సేవకుడు, రాజు గారు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే, నీవే మాకు దిక్కు. ఈరోజు మన దిక్కు ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. దేవుడై ఉంటే ఆయన కదలని దేవుడు, ఆయన స్థిరమైన దేవుడు, ఆయన శాశ్వతమైన దేవుడు. యుగములకు పూర్వం ఇప్పుడు సర్వయుగాలు ఆయనే మనకు శాశ్వత ఆధారమై ఉన్న దేవుడు. కాబట్టి ఆయన్ని మనం ఆధారం చేసుకుంటే కదల్చబడము. మీకు ఒక విషయం తెలుసా? కీర్తన గ్రంథంలోనే 126వ కీర్తనలోనే మొదటి వచనం ఒకసారి చదువుతారా? యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, ఒకసారి 125 చదవండి. 125. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. హల్లెలూయా. కదలక కొండవలె ఉంటారు. ఎవరిని ఆధారం చేసుకుంటే? దేవుణ్ణి ఆధారం చేసుకుంటే, దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే, దేవుణ్ణి మనం సంప్రదిస్తే, దేవుని మీద మనం ఒరిగిపోతే, దేవుని మీద మనం ఆనుకుంటే, దేవుని మనం డిపెండ్ అయి ఉంటే కదలకుండా స్థిరంగా ఉంటారు. ఈరోజు చాలామంది కదిలిపోతున్నారు, స్థిరంగా ఉండలేకపోతున్నారు. కారణం ఏంటంటే, కొంతకాలం లోకాన్ని, కొంతకాలం దేవుణ్ణి, కొంతకాలం దేవుణ్ణి, కొంతకాలము లోకాన్ని ఆశ్రయిస్తూ ఉంటుంటే, దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, సియోను కొండ స్థిరంగా ఉంటుంది. దేవుణ్ణి ఆధారం చేసుకున్నా, దేవుని ఆనుకున్నా, దేవుని ఆశ్రయించినా, దేవుని పట్ల నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా కదలకుండా స్థిరంగా ఉంటారు. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళా. కొంతకాలం వచ్చారు. ఎందుకు మందిరానికి రావట్లేదు, రండి అని చెప్పేసి ఆవేదనతో, బాధతో వారికి దేవుని వాక్యాన్ని చెప్పి ప్రార్థన చేసి వచ్చే వారం వస్తామన్నారు. చూసా, రాలే. 2వ వారం మళ్ళీ వెళ్ళా, వస్తాములను రాలే. 3వ వారం అదే జరిగింది. 4వ వారం అదే జరిగింది. పక్కింటి వాళ్ళు ఏం చెప్పారంటే, పాప పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి ఊకి వచ్చిపోతాడు, అసలు సంగతి వాళ్ళు చెప్పట్లే, అసలు సంగతి నేను చెప్తా అని చెప్పేసి మాటల్లో మాట్లాడుకుంటే ఏం చెప్పారంటే, వాళ్ళు అటు వెళ్ళారు తెలుసా మీకు అన్నారు. ఎటు పోయారు రమ్మా అన్న. ఎటు పోయారు అనుకుంటారు? కాదు ఎటు పోయారు అనుకుంటారు. ఎటు పోయారంటే, ఎక్కడికో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇంటిళ్ళ పాదులు సకుటుంబ సపరివార సమేతంగా తాయెత్తులు కట్టించుకొని వచ్చారట. హల్లెలూయా. ఏం కట్టించుకొని వచ్చారు? తాయెత్తులు కట్టించుకొని వచ్చేసారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టగానే మొత్తం కవర్ చేస్తున్నాము. పైజలాడు పాస్టర్ గారు అంటుంది, లోపల కప్పేస్తుంది వాటిని. ఏందమ్మా చర్చికి రావట్లేదమ్మా కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నేను చెప్తున్నా, ఆరోగ్యం కలిగిన వాళ్లకు వైద్యుడు అవసరం లేదు, రోగస్తులకి వైద్యుడు అవసరం. మీకు సమస్యలు ఉన్నాయి కాబట్టి నా తండ్రి సన్నిధిలో మీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తానని చెబుతా ఉంటుంటే,
సరే వస్తాములే అన్నారు, రావట్లే. ఎప్పటికి వెళ్ళి దాదాపు 2 నెలలు అవుతుంది, రావట్లే. ఎవరిని ఆశ్రయించారు వాళ్ళు? ఎవరిని ఆశ్రయించారు? మీకు తెలిస్తే చెప్పండి. ఎవరిని ఆశ్రయించారు? ఎవరిని ఆశ్రయించారు? బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఎలాగే ఆశ్రయించాడు తెలుసా? ఒకసారి వెళ్ళిపోదాం. నేను ఈ మాట చెప్పి నేను దేవుని మాటలు ముగించేస్తాను వాక్యాన్ని. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువుతారా? యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవీయకుండెను. అప్పుడు పౌలు నా కొరకు మీ కర్ణ పిశాచము గల అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణ పిశాచములు గల యొక్క స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా వారు చిత్తము ఎందోరులో కర్ణ పిశాచము గల యొక్కత ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారు వేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని 2 మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి రైట్. హల్లెలూయా. నేను ఇదంతా కూడా ఎందుకు చదివించట్లేదంటే మీరు రెఫరెన్స్ రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. రైట్. సౌలు ఇశ్రాయేలులకు మొట్టమొదటిగా రాజుగా దేవుని చేత పట్టాభిషేకం చేయబడ్డటువంటి వ్యక్తి ఎవరిని ఆశ్రయించాడు? చెప్పాలి, ఎవరిని ఆశ్రయించాడు? కర్ణ పిశాచములు చూసే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. దీన్ని మన వాడక భాషలో చెప్పాలంటే కక్కిన కూడును నాకటం అన్నమాట. పేతురు గారు ఏం మాట్లాడతాడంటే, ఓ అద్భుతమైన సత్యాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. పేతురు గారు ఒకసారి ఈ మాట పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచనాత్మకంగా తెలియజేస్తున్న ఈ సత్యాన్ని మనం అందరూ కూడా తెలుసుకోవాలి, వినాలి. అందులో ఉన్న సారాన్ని, అందులో ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకుందాం. ఒకసారి పేతురు పత్రికలోనే 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదువుతారా? 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది బురదలో దొర్లున్నట్లును. హల్లెలూయా. 2 చేతులు ఎత్తండి, దేవునికి స్తోత్రం. కుక్క తన వాంతికి తిరిగినట్టు. మీరు ఎప్పుడైనా కుక్క వాంతి చేసుకున్నప్పుడు చూసారా? చూస్తాం, మనం అప్పుడు చూస్తాం. అదేం చేస్తుందో చెప్పండి? కక్కిద్ది. అసలు ఎవరైనా వాంతులు చేసుకుంటున్నానే మనం అక్కడ ఉండలేం. ఆ కుక్క వాంతి చేసుకుని ఏం చేస్తుంది తెలుసా? మళ్ళీ ఏం చేస్తుందండి? మీరు మొఖాలన్నీ చిట్లెత్తావరు, నొස්සలు ఎగరేస్తారు, మొక్కలు చిట్లెత్తారు. ఎందుకు? జస్ట్ ఆ పదం చెబుతుంటేనే కంపరం లేస్తూ ఉంటుంది. అది అంటుంటూనే మన ఒళ్ళంతా జలదిరింపు వచ్చేస్తూ ఉంటుంది. చిచ్చి అట్లాంటిది గుర్తుపెట్టుకోవద్దని. ఎందుచేత? కుక్క ఏం చేస్తుందంటే కక్కుతుంది, మళ్ళీ దాన్నే నాకేస్తూ ఉంటుంది. పందిని కడిగి తీసుకొచ్చి పక్క తీసుకొస్తే మళ్ళీ వెళ్ళిపోయి అదే బురదలో పడుతుంది. సౌలు రాజు అభిషేకం పొందినటువంటి ఒక వ్యక్తి వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. దేవుని దగ్గరకు వెళితే ఏ మాత్రం కూడా దేవుడు జవాబు ఇవ్వకపోతే ఏం చేయాలి? మిన్నకుండిపోవాలి, ఉపవాసం ఉండి పశ్చాత్తాపపడి దేవుని వేడుకోవాలి. అలాంటిది ఏం చేయకుండా కర్ణ పిశాచి చూచే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఒకప్పుడు సౌలు గారు ఏం చేసేసాడు? దేశంలో ఉన్న బలిపీఠాలన్నీ తీసేశాడు. ఎత్తైన ప్రతి స్థలాలలో ఉన్నటువంటి బలిపీఠములను విరగొట్టేశాడు. దేవుని తప్ప ఎవరిని మనం ఆరాధించొద్దని. ఇప్పుడు మళ్ళీ ఈయనేం చేస్తున్నాడు? కర్ణ పిశాచ గల వారిని సోద చెప్పేటోళ్ళందరూ కూడా దేశం నుంచి దేశ బహిష్కరణ చేసేసాడు. దేవుణ్ణే మనం ఆశ్రయించాలి, దేవుణ్ణే మనం ఆధారం చేసుకోవాలని చెప్పేసి అద్భుతమైన పరిపాలన ప్రారంభించాడు. దేవునికి వ్యతిరేకమైన పని చేసేసి మళ్ళీ ఏం చేస్తున్నాడంటే, ఎవరినైతే సోదె చెప్పేటోళ్ళని వెళ్ళగొట్టాడో, ఎవరినైతే కర్ణ పిశాచి చూచే వాళ్ళని దేశంలో ఉండకుండా దేశ బహిష్కరణ చేసేసాడో వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళి సంప్రదించి మాట్లాడుతూ అంటున్నాడు. దీన్ని ఏం చెప్పొచ్చు మనం? కక్కిన కూడును నాకినట్టు కాదా? వెద్లి పొమ్మని వెళ్ళగొట్టిన వాళ్ళ దగ్గరికి తను వెళ్ళిపోతున్నాడు. అంటే అది ఎవరిని ఆధారం చేసుకుంటున్నాడు? చెప్పాలి, మీరు నోరెప్పాలి. ఎవరిని ఆధారం చేసుకుంటున్నాడు?
కర్ణ పిశాచి చూచే వాళ్ళని ఆధారం చేసుకుంటున్నాడు. సృష్టికర్త చేత అభిషేకము నొందినటువంటి ఒక రాజు ఎక్కడి దగ్గరికి వెళ్తున్నాడు? సోది చెప్పేటోళ్ళ దగ్గరకు, ఎరక చెప్పేటోళ్ళ దగ్గరకు, చిల్లక జోసం చూసే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. చాలామంది విశ్వాసులు కూడా మందిరానికి వస్తారు, సంఘానికి వస్తారు, వాక్యం వింటారు. కొన్నిసార్లు ఏం చేస్తారు? అబ్బే ఏం ప్రార్థన ఎంత ప్రార్థన చేసినా అసలు ఈ కట్టాలే బాగట్లేదు, ఎరక చూపించుకుంటారు, సోద చెప్పించుకోవటం, చిలక దోశను చూపించుకోవటం. తెలుసా మీకు? ఎరక చెప్పించుకోవడం తెలుసా? సోద చెబుతానమ్మా సోద అని చెప్పేసి తట్టలో ఏదో వేసుకొని వచ్చేసి ఏం చేస్తారు? ఊరు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా గీత బాగుందో చూడు, నా రాత బాగుందో చూడు అంటే వాళ్ళు ఏం చేస్తారు? 7 పోతులు 3 పెట్టలు. రామాడేమో 20, పోమాడేమో 30. అమ్మ నిజమే అమ్మ. ఇలాంటి వాటిని సౌలు సంప్రదిస్తే చరిత్రహీనుడయ్యాడు. ఇలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆధారం చేసుకుంటే చరిత్రలో కనుమరుగిపోయాడు. ఎవరిని ఆధారం చేసుకోవాలి? ఆ రాజు దేవుని ఆధారం చేసుకోవాలి. దేవా, నేను చేసిన తప్పయ్యా, పశ్చాత్తాపడుతున్నానయ్యా, ఉపవాసముతో ఉంటున్నానయ్యా, క్షమించయ్యని దేవుని పాదాలను ఆశ్రయిస్తే, దేవుని సన్నిధికి వచ్చినట్టయితే సౌలు చరిత్ర బైబిల్ గ్రంథంలో మరో విధంగా ఉండేది. కానీ ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. కానీ కర్ణ పిశాచి చూచే వ్యక్తిని ఆధారం చేసుకున్నాడు. చరిత్రలో చరిత్రహీనుడైపోయాడు. దేవుని మాటలు వింటున్న సంగమ దేవుని పిల్లలారా, కొందరు రథములను బట్టి అతిశయపడతారు. తర్వాత ఏముంది? చదువుతారా? ముగించేస్తాను. 19వ కీర్తన ఒకసారి ఆ మాట మనం చూసి మనము చదివి ముగించుకుందాం. 20వ కీర్తన 7వ వచనంలో అందరూ ఒకేసారి చదువుతామా? ఈసారి ఒక చిన్న మార్పు చేద్దాం. అందరూ చదవండి ఒకసారి. కొందరు కాదు, మనము అంటే బాగుంటుందా, నేను అంటే బాగుంటుందా? కొంచెం మీరు నోరు ఇప్పాలి, కొంచెం మీరు నోరు తెరవండి. మనము అంటే బాగుంటుందా, నేను అంటే బాగుంటుందా? నేనంటే బాగుంటుంది కదా. మనము అంటే గుంపులో అంతే, ఓకే. నేను అంటే నాకు, రైట్. మనము అని చదువుకుందామా, నేను అని చదువుకుందామా? రైట్, స్టార్ట్ చేద్దాం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతురు. నేనైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. రైట్, ఎంతమంది చదివారు నేనైతే అని? చదివారా? రైట్, ఇప్పుడు కొంచెం మార్పు చేద్దాం. మనం కానుంచి నేను కాడికి వచ్చాము. నేను కానుంచి ఎక్కడికి రావాలి? వ్యక్తిగతంగా మన పేరు పెట్టాలి. ఆడ నేనైతే అంటే బాగుంటుందా, పేరు పెడితే బాగుంటుందా? చెప్పాలి. నేను అంటే బాగుంటుందా, పేరు పెడితే బాగుంటుందా? పేరు పెడితే బాగుంటుంది. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడదురు. మన దేవుడైన యెహోవా నామమును బట్టి. రైట్, ఎంతమంది పేరు పెట్టి చదువుకున్నారు? రైట్, అద్భుతంగా ఉంటుంది కదా. ఆయనే మనం ఆధారమై ఉండాలి కదా. మనం ఆనుకున్న వ్యక్తి దేవుడై ఉండాలి కదా. ఎంతమందిమే హిజ్కియా రాజులాగా దేవుని మీద ఆధారపడటానికి ఇష్టపడుతున్నారు? ఎంత ఉప్పెని వస్తూ ఉన్నా, ఎన్ని సమస్యలు ఎదురవుతా ఉన్నా, ఎంత కష్టం ఎదురీదుతున్నా కూడా మాకు మనుషులు కాదయ్యా, అండబలం కాదయ్యా, కండబలం కాదయ్యా, ధనధాన్యములు కాదయ్యా, పేరు ప్రఖ్యాతి కలిగిన వ్యక్తులు కాదయ్యా, మా బలం కాదు, మా బలగం కాదు, దేవుడే మాకు ఆధారము, నిన్నే మేము ఆధారం చేసుకుంటున్నామని ఎంతమంది విశ్వసిస్తున్నారు? దేవుడి మనకు ఆధారమై మనల్ని నడిపించును గాక. ఆమేన్.